ఆలోచించుకుంటున్నాను. ముఖ్యంగా పాస్టర్ గారికి మరి దేవునికి మరి ఇక్కడ అందుకే అదొక వందాలు చెల్లించుకుంటున్నాను. మరి నాకు ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు ఇదే నాకు మొట్టమొదటిగా నేను వాటిని చెప్పబోయేది. మరి ఇప్పటి వరకు మరి 4 మాటలు మనము విని ఉంటున్నాము, మరి ధ్యానించి ఉంటున్నాము. మరి 5వ మాటకు మనం వెళ్తున్నాము. 5వ మాట వచ్చి మనము చక్కగా ఇక్కడ ఉన్నాం అందరూ ప్రతి ఒక్కరు స్పష్టంగా వినాలి, నాకు వచ్చిన ఆశ. 5వ మాట వచ్చి దాహం. దాహం అంటే ఏంటి అని కొన్ని మాటలు మనము నేర్చుకొని ముందుకు సాగాలని ఆశ ఉంటున్నది. మరందరూ వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రారంభం చేసుకుందాం. ప్రేమ తండ్రి కృపలైనా మన పావులకైతే ఆచరించుకుంటున్నాం ప్రభా. మరిమైన తండ్రి ప్రభావిస్తైనా మధ్యాహ్న సమయంలో తండ్రి ప్రభావ మందు మొక్కలకు చూసిన ప్రతి ఖర్చుకోబడి దీవించి ఆశిస్తున్న బట్టి మీకు ఇక్కడ మసలు ఫోటో ఆచరించుకుంటున్నాం ప్రభా. మీరు తండ్రి ప్రభావ ఇప్పటివరకు నేను తండ్రి ప్రభావ 4 మాటలు నిర్మించున్నాను తండ్రి ప్రభావ. 5వ మాట నేను తండ్రి ప్రభావ నన్ను నడిపించాను తండ్రి ప్రభావ. ఎంతగానో నన్ను ప్రేమించి మన తండ్రి ప్రభావ ఒక మాట నేను తండ్రి ప్రభావ నాకు చెప్పడానికి మంచి జ్ఞానాన్ని తెలియని మన తండ్రి ప్రభావ భయం తీసివేసి ఎప్పుడైనా మీకు మందులను చెప్తాకు నాకు శాంక్షన్ ఆశిస్తుంది తండ్రి ప్రభావ. నేను చెప్పే మాటలు సూటిగా మరి తండ్రి ప్రభావ స్పష్టంగానే తండ్రి ప్రభావ ఒక మాటలను నిలబడాలని తండ్రి ప్రభావ ధైర్యంతో తండ్రి ప్రభావ ముందు కొనసాగానే తండ్రి ప్రభావ ఒక మాటలను తండ్రి ప్రభావ నీ యొక్క మహిమ పరుగుతున్న తండ్రి ప్రభావ ఉండగా శాంక్షన్ ఆశిస్తుంది తండ్రి ప్రభావ. ఒక చిన్న ప్రార్థన వేసుకొస్తామని అడిగి పెట్టుకున్నాం తండ్రి. మరి 5వ మాట దాహం. మరి దాహం అనేది దప్పిక ఉండడం. మరి దాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది, మానవ జీవికి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది, అవునా కాదా? అన్నము ఉన్నా లేకుండా మనం బతుకుతాం, కానీ నీరు లేకుండా మనం బతకలేము. సో అందుకు నేను దాహం అనేది నేను ఎన్నుకున్నాను. మరి దాహంలో మరి యేసు ప్రభు క్రీస్తు ఆ కలువరి సిలువలో మరి ఆయన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మరి ఎంతలో మరి శ్రమలు పడి ఎంతో కష్టాలు పడి బాధలు పడి మరి ఆయన మన కోసం ఆయన ప్రాణం త్యాగం చేసి మరి కొరడాల దెబ్బలు తిని మరి ఆయన రక్తంతో మరి మనల్ని శుద్ధింపచేసి మనల్ని శుద్ధింపచేశాడు కనుక ఆయన ఒకసారి మనం ఆయన నామను జ్ఞాపకం చేసుకుంటాము. మరి నేను ఏమంటానంటే ఒక మధ్యాహ్న కాల సమయంలో మరి ఆయన మనం పడాల్సిన అవమానాలు బాధలు ఆ కలవలసిన మనం పడకూడదని ఆయన ఎంతగానో మనల్ని నిజంగా మరి మనము ఒక మానవ జీవి కోసము మనం ఏమన్నా దాహం మనం తీరుస్తామా? ఒకరికి దాహం అవుతా ఉంది, దాహం అవుతున్నప్పుడు మనం ఆయనకి సడన్గా వెళ్ళి మనం ఏమో దాహం తీర్చకైతే కాదు. కానీ దేవుడు మనకు శారీరకంగా ఈ భూలోకానికి వచ్చి మరి మానవ రూపుగా వచ్చి ఆయన మనకి దాహం అనేది మనకి తీర్చి ఉంటున్నాడు. ఆ దాహం ఏంటిదంటే ఒకటి శారీరక దాహం. అదే దాహం అంటే ఏంటి? ఇప్పుడు మనము ఆ కలవలసిన మనము సిలువ వేయబడి ఉండాలి, కానీ ఆయన మనం కాకోకుండా ఆయన ఎప్పుడైతే ఆయన సిలువ వేసుకొని మన కష్టాలని ఆయన పైన మోపి ఉంటున్నాడో అప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఆయన నిజమైన ప్రేమ ఆయనది ఏంటి. మనది తాత్కాలికమైన ప్రేమ, నిజమైన ప్రేమ ఉంది కాదు. సో అలాగా నేనేమంటానంటే ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలి, అవునా కాదా? ఎప్పుడైతే మనం రాకడ కోసం మనం ఎదురు చూడాలి, ఎందుకంటే ఎన్నో శ్రమలు మన కోసం పడి ఉంటున్నాడు. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన ఒలివ తోటలో యేసు ప్రభు దప్పికొని ఉన్నాడు. ఒలివ తోటలో ఏం చేశాడు? దప్పికొని ఉన్నాడు. సో మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ఏమన్నా స్పష్టంగా ఎవరైనా చదవండి. 7:16. ఓకే. అవును, మరి ఒక మంచి వాక్యం మనం వింటున్నాం. వారికి ఇక మీదట దాహమైనను సూర్య ఎండ దెబ్బైనను వారికి తగలదు. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. మనం ఏమన్నా పనులు కావచ్చు, ఇప్పుడు మనం పనికి వెళ్తాం, ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్తే మనకి దాహం అయిపోతుంది, అవునా కాదా? మనకు దాహం అవుతుంది, నీళ్ళు 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 అని అంటాం. మనం పరిగెత్తప్పుడు మనకు నీళ్ళు అంటాం. ఇప్పుడు ఎవరో కదా, నేనే ఉన్నాను స్పోర్ట్స్ అప్పుడప్పుడు నేను పరిగెత్తాలా, రన్నింగ్ చేయాలా, మరి ఎంతగా నేను శ్రమ పడతా. ఒక కొద్ది నీళ్ళ కోసం నేను ఎంత అల్లాడిపోతా తెలుసా?
మన మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఆయన కలువరిసిలో సిలువలో దాహం కోసము దామని అన్నాడు. ఆయన దాహం అన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు ఆయనకి? చేదు చిరికిచ్చారు. చేదు చిరికిచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? అప్పుడు యేసు ప్రభు ఆయన దాన్ని తీసుకోలేదు. సో అలాంటి దేవుడు తీసుకోకున్నప్పుడు ఆయన జస్ట్ ఒక్కటే, ఆయన ఒకే కోసము సిలువలో మనకి బలి ఎందుకు అయినాడంటే, మనం చేసే పాపాల కొరకు, మనం ప్రతి ఒక్క దాని కొరకు మన పాపాలు కావచ్చు, లోకంలో ఎక్కడెక్కడో ప్రపంచంలో పాపాలు ఏమేమో నరక వేదనలు శోధలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మనము పడకూడదని కలవరిశిలో ఆయన మన కోసం పడి ఉంటున్నాడు. ఒక మధ్యాహ్నం మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము, ఆయన ప్రేమను మనం ఎరుగుదాము. ఇంకొకటి యోహాను సువార్త 19వ అధ్యాయం 28 మనం చదువుకుందాం. యోహాను 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానని నేను. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? సమాప్తము ఎరుగై ఉన్నది, సో అందుకే నేను దప్పికొనుచున్నాను అని అంటున్నాడు. సో ఇక్కడ మనము రెండు లక్షణాలు యేసు ప్రభు గురించి, యేసు ప్రభులో 2 లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి దైవత్వం, ఇంకొకటి వచ్చి మానవత్వం. సో ఈ రోజు మనం వచ్చి ఇద్దరు వ్యక్తుల గురించి మనం నేర్చుకుందాం. ఒకటి వచ్చి సమరయ స్త్రీ దాము ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమెకి ప్రాణాన్ని ఇచ్చాడు, దాము తీర్చాడు. ఇంకొకటి సంసోనికి దాము తీర్చాడు. సో అలాంటి దేవుడు వాళ్ళకు దాము తీర్చినప్పుడు మన దాము తీర్చాడా? తీర్చాడు. సో ఆయన అడుగుతా ఉండేది మనం ఏం దాహం అడుగుతున్నాడంటే, ఆయన మనల్ని మధ్యాహ్న కాంసంలో నీతి అయిన దాహము అడుగుతున్నాడు. ఒకటి నీతి దాహం, నీతిగా మనము ఉండాలి. ఇంకొకటి ఆత్మీయ దాహము ఆయన అడుగుతున్నాడు. సో ఎంతమంది మనము ఆత్మీయంగా ఉంటున్నామా లేదా ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఆత్మీయంగా మనం ఏమైనా ఇతరులను బలపరుస్తున్నామా? ఆత్మీయంగా వాళ్ళని వెళ్ళి మనము రక్షణ పొందుకోండి అని మనం చేస్తున్నామా? ఈరోజు మనం ఆత్మలు ఏమన్నా ఎన్ని ఆత్మలు మనము ఇప్పటి వరకు మనం లేవనెత్తామో లేదో అని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, సంవేస్తున్నాడు, నీవు నా నీళ్లు త్రాగితే ఎప్పటికీ దప్పికొనవు. సో నిజంగా మంచిగా చెప్పాడు ఆయన. నువ్వు ఎప్పటికీ నా నీరు తాగితే నువ్వు దప్పిగా కొనవు అని అంటున్నాడు. సో ఎప్పుడైతే దేవుడు అక్కడ చెప్తున్నాడో, ఈ వాక్యం నన్ను కూడా మనం చెప్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా నాకు చాలా ఇష్టమైంది, నువ్వు నా నీళ్లు తాగితే దప్పిగా కొనవు అని చెప్పినాడు. ఇంకొకటి, మనము ముఖ్యంగా ఆత్మల పట్ల దాహం అనేకులను రక్షించాలి. ఎన్ని ప్రాణాలు మనం రక్షించాము? ఎన్ని ఆత్మలు రక్షించాము? ఏమో రక్షించామా? అస్సలు లేదు. సో యేసు ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కాంసంలో జస్ట్ ఆయన అడుగుతూ ఉండేది మనల్ని ఆత్మలు. ఆయన మన ఆత్మల కోసము ఆయన కలువరిసిలో ఆయన ప్రాణం త్యాగం చేశాడు. సో ఇవన్నీ మనం నేర్చుకొని ఇప్పటి నుంచైనా మనము మరి మనము ఆత్మగా నిలబడదాము. మరి ఇతరులను కూడా ఏమన్నా పడిపోతుంటే వాళ్ళని పడిపోకుండా మరి నిలబడేటట్టుగా మరి ఆత్మలో వాళ్ళు కూడా మనం కొనసాగదాము. ఇంకొకటి, ఒక నీతి మాటలు చెప్పే వాళ్ళకి ముందుకి మనం నడిపించాలని మనం చూస్తూ ఉంటాం, అవునా కదా? సో అలాగనే ఇంకొకటి, యేసు ప్రభుకి ఆత్మల పట్ల దాహం ఉన్నది. మనకు ఆత్మల పట్ల దాహం ఉందా లేదా అది మనం నేర్చుకున్నాము. ఇంకొకటి, ఇప్పుడు ప్రపంచంలో ఇద్దరికి నిద్ర ఉండదు. అది ఎవరో తెలుసా? ఒకరికి వచ్చి డబ్బు సంపాదించే వాళ్ళకి నిద్ర ఉండదు. రెండోది వచ్చి ఆస్తులు సంపాదించే వాళ్ళకి అసలు నిద్ర ఉండదు, అవునా కాదా? అసలు డబ్బులు ఆస్తులు మనకి లోకంలో ఏమైనా మనకు అవసరమా? అసలు మనకు అయ్యొద్దు. మనకు ఆత్మలు కావాలా. ఇంకోటి, నీతి మనకు ఉండాలా. ఆత్మలు మనకి ఎప్పుడైతే మనం ఆత్మగా మనం దేవుని మార్గంలో నడుస్తామో చాలు, అయ్యే మనకు ఆస్తులు సంపాదించు. పరలోకంలో మనకి దప్పికలు ఏమీ మనకి ఉండవు. ఉంటాయా? ఏమీ ఉండవు. సో మనకి శారీరకం మనం నేర్చుకునేది, శారీరకం మనకి దాహం అనేది వేరు. ఆత్మీయ దాహం వచ్చేసి మనకి ఆత్మలు సంపాదించడము, నీతులు, ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి. మనకి దప్పికలు దాహలు చాలా ఉన్నాయి, కానీ నేను 2 మాత్రమే నేర్చుకున్నాను. ఒకటి వచ్చి నీతి అనే దాహము, ఇంకోటి వచ్చి
ఆత్మ అనేది దాహం. సో ఇంకోటి వచ్చి ఈరోజు ఈ క్షణము నువ్వు నేను ఒకసారి మన హృదయంలో ఆలోచించి ఎన్ని ఆత్మలు మనం సంపాదించాలని మనం నేర్చుకున్నాం. సో మరి నేనేం చదువుతానంటే ఒక మధ్యాహ్న సమయంలో ఆయన మరి మనకి కొద్దిగా ఏమైనా యాక్సిడెంట్ అయిపోతే, కొద్దిగా ఏమైనా రక్తం మనకి ఏమైనా వచ్చిందంటే మనకు దాహం అవుతుందా? అవుతుంది. మరి ఆయనకి బాడీ మొత్తం రక్తమే. మరి ఎన్ని దెబ్బలు పడి ఉంటాడు కలవలసిన యేసు ప్రభు, ఎన్ని దెబ్బలు పడి ఎన్నో శ్రమలు అనుభవించినాడు. మరి ఆయన దాహం అన్నప్పుడు ఆ చేదు రక్తం మనకు కొద్దిగా ఏమైనా చేదు తింటేనే మనం అందరిని గొనగతాం ఇంట్లో, అవునా కదా? కొంచెం ఉప్పు ఏమైనా అయినా కూడా, చేదు ఏమైనా కూడా, ఏం ఇంత చేదు చేసిండ్రు అంటాం. కానీ యేసు ప్రభు ఆయన అనుకున్నాడా? అసలు అనుకోలేదు. యేసు ప్రభు అసలు ఏమి అనుకోకుండా మరి మన కోసం ఆ కలవరిశిలో ఆయన బలి అయి మన పాపాలు ఆయన నిజంగా రక్షించాడంటే చాలా గొప్ప దేవుడు. మరి చివరిగా నేను అనేది ఏమంటే, ఈరోజు ఈ యొక్క ప్రెసెంట్ మనము ముందుడికి యేసు ప్రభులో రెండో రాబోయే లోపలే మనము ఆయన కోసం మనం ఎదిగి మనం ముందుగా ఉండాలని నాకు చిన్న ఆశ ఉంటున్నది. అలాగే మనం అందరము నీతి పట్ల కావచ్చు, ఆత్మల పట్ల కావచ్చు, ఎక్కడెక్కడితే ఆత్మలు కోల్పోతున్నాయో వాటి పట్ల కావచ్చు, మనమందరం రక్షణతో మరి ఆయన రెండో రాకల కోసం మనం ఎదురు చూడాలని ఆశ ఉంటున్నది. మరి రెండో రాకడ ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు, అవునా కదా? సో ఆయన ఆత్మలు అడుగుతాడు. అక్కడ పర్లోకంలో మనం పైకి వెళ్ళినప్పుడు, చనిపోయినప్పుడు ఆత్మలు అడుగుతాడు. ఆత్మలో మనకు ఆన్సర్ లేదు. మనం ఆత్మ లేకుండా ఆయన మనం ఎక్కడికి వెళ్తామంట? మనకు ఆత్మ లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకం గుండెలకు మనం వెళ్ళిపోకుండా ఎప్పుడైనా మనము ఒక గుడ్ ఫ్రైడే రోజు మనం యేసుక్రీస్తు మనం తెలుసుకొని నిజమైన క్రీస్తు ఆయన అని మనం లోకం ఎక్కడెక్కడ మన పాపాలు కావచ్చు, ఎన్నెన్నో మనకి మరి జరుగుతూ ఉన్నాయి. ఆయన అలా ఉండుకోకుండా ఇప్పటి నుంచైనా మనము దేవుని రాకల కోసం మనం ఎదురు చూసి మనం ముందుగా మనం ప్రయాణం చేయాలని ఒక చిన్న ఆశ ఉంటున్నది. మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరి పెద్దలకు అందరికీ మరి దగ్గరగా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ.